ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తల విషయానికి వస్తే కరీంనగర్ కార్పొరేషన్లో డివిజన్ల పునర్విభజనలో భాగంగా 60 డివిజన్లను కాస్త 66 డివిజన్లు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు దీనిపై స్పష్టత లేదని, ముఖ్యంగా డివిజన్లను చేసినటువంటి వాళ్ళు ప్రజలను కానీ కనీసం ప్రజాప్రతినిధులను కానీ పట్టించుకోకుండా తమ సొంత నిర్ణయాలతో ఇవన్నీ డివిజన్లు ఏర్పాటు చేశారని నిరసిస్తూ ఈరోజు కరీంనగర్ కలెక్టర్కు ఒక మెమోరాండం ఇచ్చారు. ముఖ్యంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఈ డివిజన్లు చేసినటువంటి వాటిలో సరైనటువంటి పరిపక్వత లేని వారిచే ఈ డివిజన్లను తయారు చేయించారని ఆరోపించడమే కాదు, మరోవైపు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని డివిజన్లో 5,000, మరికొన్ని డివిజన్లో 7,000, మరికొన్ని డివిజన్లో 2,000 అంటే దానికి సరైనటువంటి అవగాహన రాహిత్యంతో ఈ పునర్విభజన డివిజన్లు జరిగాయని చెప్పి వీటిపై పునరాలోచించాలి, దీనిపై తక్షణమే చర్య తీసుకోవాలంటూ కూడా కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. ఒకవేళ కనుక అధికారులు దీనిపై పట్టించుకోకుంటే మాత్రం అవసరమైతే కోర్టుకు కూడా వెళ్తామని చెప్పి హెచ్చరించిన నేపథ్యం మనకు కనిపిస్తోంది. హన్మకొండ జిల్లా విషయానికి వస్తే ఈరోజు కమలాపూర్ మండలం వంగపల్లిలో వరుస దొంగతనాలు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కమలాపూర్ మండలంలో బస్టాండ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు అతన్ని విచారించగా వరుస దొంగతనాలు పాల్పడుతున్న వ్యక్తిగా భావించినటువంటి పోలీసులు అతని వద్ద ఉన్నటువంటి నగదుతో పాటు మరియు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇలాంటి వరుస దొంగతనాలు పాల్పడుతున్నటువంటి ఈ వ్యక్తి కోసం గత కొన్ని రోజులుగా పోలీసులు వేట సాగిస్తున్న నేపథ్యంలో ఈరోజు పట్టుబడ్డటువంటి పరిస్థితి. ఏదేమైనా కానీ ఇలాంటి దొంగతనాలు జరిగిన నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెప్పడమే కాదు, ఇంకోవైపు ఈ దొంగను ఈరోజు కోర్టులో హాజరుపరచామని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి పోలీసులు సూచన చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది.